హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో అస్సాంలో ఉన్నటువంటి ఆయిల్ ఇండియా కంపెనీలో వచ్చేసి గ్రూప్ ఏ బి,సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్టులు ఎట్లా ఉన్నాయి, రిక్రూట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏంటిది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఆయిల్ ఇండియా కంపెనీకి సంబంధించి అస్సాంలో ఉన్నటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్ దీంట్లో 102 గ్రూప్ గ్రేడ్కి సంబంధించి ఏబిసి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అట్లాగే వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే మనకి గ్రేడ్ సి అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1లో వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 100 మార్కులు ఉంటుంది. ఇక దీంట్లో జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు వచ్చేసి 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఫేజ్ 2లో వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూలో 15 మార్కులు ఉంటుంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే. అయితే గ్రేడ్ బి అభ్యర్థులకు చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు వచ్చేసి 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఇందులో కూడా 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక ఫేజ్ 2లోని పర్సనల్ ఇంటర్వ్యూకి 15 మార్కులు ఉంటాయి. ఇది కూడా అర్హత పరీక్ష మాత్రమే. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష వచ్చేసి సిబిటి వ్యవధి గంటన్నర ఉంటుంది. రాత పరీక్షలో వచ్చేసి అర్హత సాధించిన వారిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక సిబిటిలోని ప్రశ్నలు సిలబస్ ఆధారంగా ఉంటాయి కాబట్టి చదివిన సబ్జెక్టులోని ముఖ్యాంశాలకు గట్టి పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇక గ్రేడ్ ఏలోని పోస్టుకి ఫేజ్ 1లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది కదా. సో జనరల్ అభ్యర్థులు 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు వచ్చేసి 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంట్లో అర్హత సాధించే వారిని 1:2 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. గ్రేడ్ 2లోని ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్లో 100 మార్కులకు గాను 50 మార్కులు సంపాదించాలి. ఇక స్కిల్ టెస్ట్ అనేది అర్హత పరీక్ష మాత్రమే. ఇక ఇంటర్వ్యూ సమయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించి తుది ఎంపిక చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక ఎంపికైన అభ్యర్థులను దేశంలోని ఐఓఎల్ యూనిట్లలో ఎక్కడైనా కూడా నియమించడానికి అవకాశం ఉంది. బదిలీలు కూడా అంటే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రిజర్వేషన్లు ఇంకా సడలింపులు అనేటివి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక గ్రేడ్ సికి సంబంధించి చూస్తే సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ ఆర్థోపెడిక్స్లో ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో చేసి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 40 ఏళ్ళు ఉండాలి. ఇక సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్ రేడియాలజీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించి చూస్తే ఎండి రేడియో డయాగ్నోసిస్ పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. ఇక సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిగ్రీ 65% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి 4 ఏళ్ళు అనుభవం కలిగిన వారై ఉండాలి. గరిష్ట వయసు ఇందులో వచ్చేసి 35 సంవత్సరాలు ఉన్నవారై ఉండాలి. ఇక సీనియర్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వచ్చేసి 6 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ 65% మార్కులతో పాస్ అయిన వారై ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 27 సంవత్సరాలు. ఇక సీనియర్ ఆఫీసర్ పెట్రోలియంలో 5 పోస్టులు ఉన్నాయి. పెట్రోలియం ఇంజనీరింగ్లో వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 29 సంవత్సరాలు ఉండాలి. ఇక సీనియర్ జియాలజిస్ట్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. జియాలజిస్ట్ ఆర్ అప్లైడ్ జియాలజిస్ట్ దీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 32 సంవత్సరాలు ఉండాలి. సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎంబీఏ చేసి ఉండాలి. అందులో హెచ్ఆర్ ఉండాలి. 60% మార్కులతో పాస్ అయిన వారు అయి ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 32 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇక సీనియర్ ఆఫీసర్ హెచ్ఎస్సి 2 పోస్టులు ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ డిగ్రీ 65% మార్కులతో పాస్ అయి ఉండాలి. గరిష్ట వయసు 32 సంవత్సరాల వరకు ఉండాలి. ఇక గ్రేడ్ ఏ కింద వచ్చేసి కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ పోస్ట్ ఒకటే ఉంది. షార్ట్ హ్యాండ్లో నైపుణ్యం ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రైవేటు పబ్లిక్ రంగంలో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం కూడా ఉన్నవారై ఉండాలి. ఈ పోస్ట్ను దివ్యాంగులకు కేటాయించారు. గరిష్ట వయసు వచ్చేసి కేటగిరీని బట్టి 40 నుంచి 45 సంవత్సరాలు. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఎన్సిఎల్ అభ్యర్థులకు 500 రూపాయలు. ఇక ట్యాక్సులు అదనంగా కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.oil-india.comలో. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 29 వరకు ఉంది. సో ఇది ఆయిల్ ఇండియా సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో జాబ్స్
సో ఇండియాలో ఎక్కడైనా కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియాలో ఉన్నటువంటి ఈ కంపెనీలలో ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఉంటాయి. దీనికి తగ్గట్టుగా చూసుకొని అప్లై చేసుకోండి.